రే హాయ్ రా. హాయ్. ఏంట్రా ఈరోజు మీ వీధిలో ఇన్ని కుక్కలు ఉన్నాయి? రోజు ఉండేదే కదా, ఏదో కొత్తగా అడుగుతున్నావు. అదే కదా నాకు కూడా అర్థం కాదు. రోజు ఉండే కుక్కలు గడిచేదానికన్నా ఈరోజు కొంచెం ఎక్కువగా అరుస్తున్నాయి. ఓ అదా, ఈ మధ్య కుక్కలకి సంబంధించి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందిలే. ఏంటి కుక్కలకే? మనుషులకే దిక్కు లేదు కదరా స్వామి ఇక్కడ, మళ్ళీ కుక్కలు కూడా జడ్జిమెంటా? అదేంటంటే, హే ఆగు, ఇలా చెప్తే నా ఒక్కడికే అర్థమవుతుంది. నీకు ఛానల్ ఉంది కదా ట్రూత్ మాస్టర్ అని, దాంట్లో చెప్తే నా అలాంటి వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు అలాంటి వీడియోలు ఎవరు చూస్తున్నారా? అందరూ క్రింజ్ వీడియోలే కదా చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు నీ సబ్స్క్రైబర్స్ని జడ్జిమెంట్ చేయకు సరేనా? ముందు లేచి వీడియో స్టార్ట్ చేయి. లేయరా. రే వద్దురా, రే 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 రే. సరే 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 చెప్తా, ఖచ్చితంగా చెప్తా. సో బేసికల్గా ఇంకా మా వాడు ప్రెజర్ పెట్టాడని కాదు, కానీ నాకు కూడా ఫస్ట్ నుంచి దీని గురించి మాట్లాడాలనే ఉంది. గత 4 రోజులుగా ఏకి పారేస్తున్నారు అన్ని ఛానల్లో. అప్పుడెప్పుడో 1947లో మన భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి సో మన ఇండియన్స్ చాలా మంది పెద్ద మనసు చేసుకుని ధైర్య సాహసాలు పెట్టి ఈ విధంగా రాస్తారోకోలు ధర్నాలు చేసి మనకి స్వాతంత్రం తెచ్చిపెడితే, ఇప్పుడు స్వాతంత్రం తెచ్చుకున్న మన వాళ్ళు దేనికోసం పోరాడుతున్నారు తెలుసా? కుక్కల కోసం. అవును. సో మనుషులకి స్వాతంత్రం తెచ్చుకునే దగ్గర నుంచి కుక్కలకి స్వాతంత్రం ఇవ్వాలి అనే స్థాయికి ఎదిగిపోయింది. సో దీని గురించి మనం డీప్ గా డిస్కస్ చేసుకుందాం. అండ్ చాలా దగ్గర వినిపిస్తున్నటువంటి మాట, ఏంట్రా కుక్క గోల? ఓకే, లెట్ కమ్ టు ద పాయింట్. సుప్రీంకోర్టు కొంచెం మరి డీప్ గా వెళ్లకుండా నార్మల్ గా వెళ్ళిపోదాం. నేను అటువంటి ఇంగ్లీష్ వర్డ్స్ అంతా మన వల్ల కాదు, సో నార్మల్ గా మాట్లాడదాం. సో సుప్రీంకోర్టు ఏంటంటే ఒక తీర్పు ఇచ్చింది అనమాట. సో రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే చాలా విధాలుగా చాలా దగ్గరలో కుక్క కాటుకి గురైనటువంటి చాలా మంది గాయపడ్డట్టు, అండ్ అందులో కొందరు ర్యాబిస్ వ్యాధి వచ్చినట్టు, సో ర్యాబిస్ వ్యాధి వచ్చిన వాళ్ళలో ఫ్యూ నెంబర్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారని చెప్పి రిపోర్ట్స్ రెగ్యులర్ గా వస్తున్నాయి. సో దీన్ని కన్సిడర్ చేసినటువంటి సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఒక తీర్పునైతే ఇవ్వడం జరిగింది, ఒక జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ జడ్జిమెంట్ ఏంటంటే, సో ముఖ్యంగా భారతదేశ క్యాపిటల్ అయినటువంటి న్యూఢిల్లీ ఏదైతే ఉందో, సో ఈ న్యూఢిల్లీలో ఆల్మోస్ట్ 3 lakhs పైనే స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. బ్రీడ్ డాగ్స్ కాదు, స్ట్రీట్ డాగ్స్ అనమాట, అంటే వీధి కుక్కలు. సో ఈ వీధి కుక్కలు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి పెద్ద వాళ్ళ మీదనో, సో ఎక్కువగా బలంగా ఉండే వాళ్ళ మీద అవి దాడి చేయవు కదా. సో ఎవరైతే వీక్ గా ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయడం మొదలు పెట్టాయి. అంటే ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆడుకోవడానికి రోడ్డు మీదకి వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, సో స్కూల్ అయిపోయాక ఆ వీధి పిల్లలతో ఆడుకోవడానికి ఎవరైతే వస్తారో, సో వాళ్ళ మీద వీధి కుక్కలు అనేవి చాలా అగ్రెసివ్ గా దాడి చేస్తున్నాయి. సో దీని వల్ల ఏంటంటే చాలా మంది చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. మనం లాక్స్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నాం ఫ్యూ ఇయర్స్ గా, బట్ ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. సో కుక్క గరిచిందా, ఒక టీటీ ఇంజెక్షన్ వేసుకున్నామా, ఓ 3 or 6 months వరకు నాన్ వెజ్ ని మానేసామా, సో ఈ విధంగా ఫ్లో వెళ్తుందే కానీ అసలు కుక్క కాటి ఎందుకు పడాలి? కుక్క కాటికి మనకి ఏం అవసరం అంటే, ఆ కుక్కల్ని మనమే దగ్గరుండి కొంతమంది బిస్కెట్స్ ఇచ్చో, కొంతమంది నైట్ పూట ఫుడ్ పెట్టే, మా ఇంట్లోనే పెడతాం ఇది కుక్కలకి ఫుడ్. సో ఈ విధంగా మనం ఎంకరేజ్ చేస్తే ఆ కుక్కలు వేరే పిల్లలు దాడి చేస్తుంటే మనమే ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేసినట్టే కదా సో ఆ వైలెన్స్ ని. సో ఇది ఆలోచిస్తున్నారు అన్నమాట చాలా మంది. సో సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే, ముఖ్యంగా ఆ న్యూఢిల్లీలో సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఆ స్ట్రీట్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటన్నిటిని కూడా నువ్వు పట్టేసుకొని ఒక ఏమంటారు ఒక షెల్టర్ లాంటిది క్రియేట్ చేసి పెట్టామంటే, సో ఆ షెల్టర్స్ లో వాటిని భద్రంగా పెట్టండి. ప్రీవియస్ ఇంత ముందు ఏపీసీ అని ఉండేది, సో యానిమల్ బర్త్ కంట్రోల్ అనేది ఉండేది. సో ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో, ఈ ర్యాబిస్ వ్యాధి రాకుండా కుక్కలకు ఒక ఇంజెక్షన్ ఇవ్వడం, లేదంటే అసలు బర్త్ అనేది జరగకుండా కుక్కలకి ఆపరేషన్ ఉంటుంది కదా, సో ఆపరేషన్ చేసి మళ్ళీ అదే ప్లేస్ లో యథాస్థానంలో పెట్టేసే వాళ్ళు తీసుకొచ్చి. బట్ ఇప్పుడు న్యూఢిల్లీకి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, వీటికి షెల్టర్స్ ని క్రియేట్ చేసేసి వాటిని అక్కడే ఉంచుకోండి, సో వాటిని ఎప్పటికీ మళ్ళీ తిరిగి అదే ప్లేస్ కి తీసుకురావద్దు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇలా తీర్పిచ్చి దాంతోపాటు ఒక కండిషన్ కూడా పెట్టింది. సో మనకు తెలుసు కదా చాలా మంది యానిమల్ లవర్స్ ఉంటారు. సో దీనికి అగైనెస్ట్ గా ఖచ్చితంగా చాలా మంది వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందువల్ల సుప్రీంకోర్టు ముందుగానే ఆలోచించి ఎవరైతే దీనికి ఈ తీర్పుకి అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి ఎవరైతే అగైనెస్ట్ గా వస్తారో, సో వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం అని చెప్పుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. ఇలా జడ్జిమెంట్ ఇచ్చిందో లేదో వెంటనే మొదలైపోయిందండి రచ్చ. సో నేను జంతు ప్రేమికుడిని, సో ఈ విధంగా కుక్కలు ఎలా చేస్తారు అంటే, వీళ్ళ భయం ఏంటంటే ఆల్మోస్ట్ 3 lakhs డాగ్స్ ఉన్నాయి కదా ఒక ప్లేస్ లో, సో ఇన్ని పెట్టడానికి షెల్టర్స్ ఉండవు. సో ఆల్మోస్ట్ వీటిలో కొన్నిటిని చంపేస్తారు అన్న ఒకే ఒక ఆలోచనతో, సో ఈ జంతు ప్రేమికులు అన్న కరెక్ట్ కాదు, ఈ కుక్కల ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళందరూ కూడాను రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలు చేసి అరెస్టులు కూడా అయ్యారు. ఎందుకు ఇంత
ఏమైనా అంటే ఈ వచ్చిన జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎప్పుడో ఒకసారి అంటే ఏదో రోడ్డు మీద వెళ్తున్నాడు, వాళ్ళు తింటుంటే కుక్క ఒక్కసారి జాలిగా చూస్తుంది కదా, సో అటువంటి నెల వాళ్ళకి 2 బిస్కెట్లు వేసేవాళ్ళు కొంతమంది అయితే. కొంతమంది వాళ్ళ ఇళ్లలోకి కనీసం వీధి కుక్కల్ని రానిని కూడా రానివ్వరు. ఇళ్లలో కాదు, వాళ్ళ దగ్గరకు వచ్చినా సరే చేయని చెప్పి తరిమేస్తారనమాట. సో వీళ్ళందరూ ఇళ్లలో పెంచుకునేవన్నీ మంచి బ్రీడ్ డాగ్స్, సో మంచి కాస్ట్లీయెస్ట్ డాగ్స్. సో కుక్క పిల్ల ఒక 50,000 లక్ష రూపాయలు అంటారు కదా, సో అటువంటి కుక్క పిల్లలు పెంచుకునే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కుక్కల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీధి కుక్కల ద్వారా ఇబ్బంది పడేది వీళ్ళ పిల్లలు కాదు కదా. సో ఎవరైతే మినిమం ఎకానమీ కంటే కింద ఉంటారో, సో ఎకానమీ లైన్ కంటే కింద ఉంటారో, సో అటువంటి వాళ్ళ పిల్లల్ని, సో తక్కువ ఇన్కమ్ సంపాదించేటటువంటి పేరెంట్స్ ఉన్నటువంటి పసి పిల్లలు ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, రూరల్ ఏరియాలో ఉండేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళని ఇబ్బంది పెడుతోంది. సో వాళ్ళకి పొర్రపాటున ర్యాబిస్ వ్యాధి వస్తే అది అంత ఈజీ, అది క్యూర్ అయ్యే జబ్బు కూడా కాదు. అండ్ ర్యాబిస్ వ్యాధి ఒకసారి వచ్చిందంటే చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. తొందరగా క్లియర్ చేస్తే ప్రాబ్లం లేదు, కానీ ఇన్ కేసు అది కానీ ఎక్కువైందని మాత్రం చావు తప్ప దానికి పరిష్కారం లేదు. సో చాలా సఫర్ అయి చనిపోతున్నారని ఒకే ఒక ఉద్దేశంతో మనకి కుక్కల కంటే కూడా మనుషులు ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మనిషి ఇన్ కేసు బతికాడంటే ఖచ్చితంగా అతనికి ఉన్న నాలెడ్జ్ తో 100 మందిని బతికించడానికి ఆలోచన ఇస్తాడు. ఒక కుక్కని బతికించామంటే అది మనకు విశ్వాసంగా ఉంటుందే తప్ప దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. సో ఇక్కడ జనాలకు అర్థం కాని విషయం ఏంట్రా అంటే వై, ఎందుకు ఇలా. అండ్ దీనికి సంబంధించి చాలా మంది సెలబ్రిటీస్ కూడా పోస్టులు పెడుతున్నారు. అండ్ కొంతమంది సెలబ్రిటీలు అయితే ఏడ్ చేశారు, అదంతా వేరే విషయం. సో ఓవరాల్ గా ఇదన్నమాట సంగతి. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంట్రా అంటే, సో వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడా కూడాను ఏ స్ట్రీట్ లో కూడా, ముఖ్యంగా జనాలు ఉండేటటువంటి ప్లేసెస్ లో అవి అలా బహిరంగంగా తిరగకుండా ఒక దగ్గర ఐసోలేట్ చేసి పెట్టండి, సో ఒక షెల్టర్ ను వాటి క్రియేట్ చేసి పెట్టండి అని చెప్పారు. సో ప్రెసెంట్ అది పాసిబుల్ కాదు. బట్ ఈ ఏబీసీ, ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ ఏదైతే ఉందో, సో ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నప్పటికీ కూడాను స్టిల్ ఇంకా కుక్కలు పెరుగుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ 2009 ఆ టైంలో ఒక 10,000 కుక్కలు ఢిల్లీలో ఉంటే ఇప్పుడు అదే ప్లేస్ లో 3 లక్షల పైగా కుక్కలు ఉన్నాయంట. సో ఎలా వచ్చాయి ఇదంతా? ఆ టైం నుంచి ఏబీసీ కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఇంకా ఇన్ని వస్తున్నాయి. ఒక 10 ఏళ్ళు ఇంకెన్ని అయిపోతాయి? సో ఇలా కోట్ల కుక్కలని పెరిగిపోతే తర్వాత మనుషుల పరిస్థితి ఏంటి? సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు మంచి తీర్పునైతే ఇచ్చిందని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే డాగ్స్ లవర్స్ ఉన్నారో సో వాళ్ళకి మాత్రము కుక్కల్ని హింస పెడుతున్నారు, వీధి కుక్కల్ని హింస పెడుతున్నారు అనేసి చాలా మంది ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే కొంతమంది అరెస్టులు కూడా అయ్యారనమాట. సో వీళ్ళందరూ మనుషులకి ఏదైనా జరిగినప్పుడు మాత్రం వీళ్ళెవ్వరూ బయటికి రారు, వీళ్ళకి కుక్కలు ఇంపార్టెంట్. సో కుక్క ఉంటే చాలు వీళ్ళ లైఫ్ సెటిల్మెంట్ అన్నట్టుగా ఫీల్ అయిపోయేటటువంటి సెలబ్రిటీస్ అనమాట వీళ్ళు. అండ్ కొందరు చెప్తున్నాను కదా, ఓన్లీ బ్రీడ్స్ పెంచుకునేటటువంటి వాళ్ళు కూడాను ఈ విధంగా థింక్ చేయడం కరెక్ట్ గా అనిపించలేదు సొసైటీకి. సో ఆబ్వియస్లీ కానికి 2 సైడ్స్ మనం ఆలోచించి తీరాల్సిందే. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవర్రా అంటే వీళ్ళందరూ కూడాను ఆ ర్యాబిస్ వ్యాధి వచ్చిన వాళ్ళని చూసి ఉండడం వల్లనో, లేదా దగ్గరుండి వాళ్ళ ఫ్యామిలీస్ లోనో, వాళ్ళ రిలేటివ్స్ లోనో, వాళ్ళ ఫ్రెండ్స్ లోనో ఎవరైనా కుక్క కాటు గురైతే వాళ్ళు పడినటువంటి ఇబ్బంది చూసిన వాళ్ళు సో మొత్తం దీని గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కరెక్ట్ అని చెప్పి. సో హూ ఇస్ అగైనెస్ట్ టు దిస్ జడ్జిమెంట్ అంటే, సో ఎవరైతే ఇంట్లో టాప్ బ్రీడ్స్ పెంచుకుంటున్నారో సో వాళ్ళకి వాళ్ళ కుక్కలు వాళ్ళతో ముద్దుగానే ఉంటాయి కదా. సో అందువల్ల వాళ్ళకి ఏంటంటే కుక్కలన్నీ ఒకటే అని వాళ్ళు అనుకుంటుంటారు. బట్ మనుషులందరూ ఎలాగైతే ఒకేలా ఉండరో కుక్కలు కూడా అంతే. సో సమ్ డాగ్స్ ఆర్ వెరీ వియర్డ్, సమ్ డాగ్స్ ఆర్ వెరీ క్రూయల్. సో కొన్ని అనవసరంగా ఇప్పుడు మనుషుల్లో కూడా కొంతమంది వెధవలు పెత్తర్లు ఉన్నట్టే కుక్కల్లో కూడా కొన్ని కుక్కలు ఉంటాయి. సో ఇవి ఏంటంటే ఏమీ చేయకపోయినా సరే వాళ్ళ మీద దాడి చేస్తుంటాయి. అండ్ ఒకటే కాకుండా గుంపుగా రావడం వల్ల ఆ పిల్లాడు భయపడేటటువంటి విషయాలు, పిల్లాడిని చంపేసినటువంటి విషయాలు అంటే కొన్ని హాస్పిటల్స్ లో అప్పుడే పుట్టినటువంటి పిల్లల్ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చాలా న్యూస్ లో చూసి అప్పుడే పుట్టినటువంటి పిల్లాడిని అలా నోటికి కరుచుకొని కుక్కలు తీసుకెళ్లిపోయినటువంటి వీడియోస్ కూడా చాలానే ఉన్నాయి. సో ఈ విధంగా వీధి కుక్కలు బిహేవ్ చేయకుండా ఉండాలంటే వాటికి వ్యాక్సిన్ వేయాలి. సో వ్యాక్సిన్ వేసి సేమ్ అదే ప్లేస్ లో వదలకుండా షెల్టర్ క్రియేట్ చేయండి అని చెప్పారు. అండ్ అలానే ఈ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయి, యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా చేయమని చెప్పి మొత్తం మీద సుప్రీంకోర్టు అయితే ఆర్డర్ ఇచ్చిందనమాట. సో ఇది టోటల్ గా. సో ఇంతలా ర్యాబిస్ వ్యాధి సుమారు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ 2024 అనుకుంటాను 36 lakhs వరకు కుక్క కాటుకి సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఇది అఫీషియల్ గా నమోదైనటువంటి కేసులు. అన్అఫీషియల్ గా ఇంకెన్నున్నాయి ఎవరికి కూడా తెలియదు. సో ఇన్ని కేసులు నమోదవుతున్నప్పుడు ఒక్కరూ బయటకు రాలేదు. ఇప్పుడు కుక్కలకి ఏదో జరుగుతుంది అనగానే వెంటనే జనాలందరూ బయటకు వచ్చేసారు. మీరు నమ్ముతారా లేదో, ఆల్మోస్ట్ 36 lakhs లో 5,000 పీపుల్ వరకు ఈ ర్యాబిస్ వ్యాధిని పడిన వాళ్ళు అండ్ thousands of people వరకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ ర్యాబిస్ వల్ల. సో ఇది దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఒక తీర్పు అయితే ఇచ్చింది. సో నువ్వు దేనికి సపోర్ట్ చేస్తున్నావా మీరు అడిగితే మాత్రం నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఏది జరిగినా అంతా మనం మంచి కనుకొని మన లైఫ్ లో జరిగినటువంటి ఇష్యూస్ నే మనం లైట్ తీసుకుంటున్నాం. సో ఇటువంటి టైంలో కుక్కలకి ఇలా జరుగుతోంది అని ఆలోచించడం కరెక్ట్ కాదు. అండ్ కుక్కలని మాత్రం ఇంత సపోర్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి నా ఒపీనియన్. ఎందుకంటే యానిమల్ లవర్ అనేది పేరు. సో ఇటువంటి కొన్ని ఆర్గనైజేషన్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా యానిమల్ లవర్స్ గా ఉంటాయి. అది నాట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ కుక్కలని మాత్రమే కాకుండా
సో పిల్లులకి ఉంటుంది, కోళ్ళకు ఉంటుంది, మేకలకు ఉంటుంది, ముఖ్యంగా ఆవులకు ఉంటుంది. ఆవులంటే గుర్తొచ్చింది. రీసెంట్‌గా ఈ ర్యాలీలో కొంతమంది పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కుక్కల ఫోటో పట్టుకొని దిస్ ఈస్ కాలభైరవ, దిస్ ఈస్ గాడ్, సో హౌ యూ డూ దట్ అని చెప్పి కొంతమంది ఇట్లా ఫ్లెక్స్‌లు పట్టుకొని ఎగిరారనమాట. నాకు అర్థం కాదు. కాలభైరవుడు కుక్క అన్న విషయం మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? సో నందీశ్వరుడు ఆవు అన్న విషయం మీరు బీఫ్ తింటున్నప్పుడు గుర్తు అనిపించలేదా? అసలు అప్పుడు మీకు గుర్తు రాలేదా? సో ఆవును తిన్నప్పుడు మాత్రం ఎవరు మాట్లాడరు. బట్ కుక్క తిన్నప్పుడు మాత్రం మీకు ప్రాబ్లమ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు బయటకు వచ్చిన యానిమల్స్ లవర్స్ లో ఆల్మోస్ట్ 70-80% వరకు కూడా నాన్ వెజ్ తినేటటువంటి వాళ్ళే. సో వీళ్ళకి మాత్రమే ఈ విధంగా ఒక పౌరుషం, రోషాలు అనేది ఆటోమేటిక్ గా వస్తాయి. సో ఐ హోప్ మీకు ఈ విషయానికి సంబంధించి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ ఏంటనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. ఇక మా వాడి మొహం చూద్దాం ఒకసారి. అది చూసారుగా మా వాడి వీడియోని ఎంత బాగా అర్థమయ్యేలా చెప్పాడో. సో ఈ పాటికి మీకు ఈ వీడియోకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ దొరికేసిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే వెంటనే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మా వాడి చేత నేను చేయిస్తాను. సబ్స్క్రైబ్.